తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పులి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలోని ములగలంపల్లి, అంతర్వేదిగూడెం వీటి పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇక రిజర్వ్డ్ ఫారెస్ట్ ముఠా నాగవరం కంపార్ట్మెంట్ 128 నుంచి ప్రవేశించినట్లు ఇక పగ్ మార్క్స్ ద్వారా గుర్తించామని అటవీ అధికారులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున అంతర్వేది గ్రామంలో నాగులగూడెంలో 2 ఆవులు, 1 దూడపై పులి దాడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఇక అటవీశాఖ సిబ్బంది ద్వారా డే అండ్ నైట్ టీములు ఏర్పాటు చేసి బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల రెవెన్యూ పోలీస్ వారి సహకారంతో ఈ బెడదను రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఆకాలగూడెం, అంకన్నగూడెం రిజర్వాయర్ సమీపం చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలర్ట్ చేసినట్టు చెప్పారు. ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, పశువులను అస్సలు తీసుకెళ్లొద్దని, రాత్రిపూట పశువుల పాకల వద్ద వెలుతురు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో ప్రజలు బయటకు తిరగకూడదని, పులి సంచరిస్తున్నట్లు అనుమానం వచ్చిన ఎడల అటవీ శాఖకు అధికారులకు సమాచారం అందివ్వాలని కోరారు. ఈ పగ్మార్క్స్ కూడా వేరు వేరు లొకేషన్లో ట్రేస్ అయ్యాయి. ఆ ట్రేస్ అయిన లొకేషన్ బట్టి కూడా మేము ఒక ట్రెజెక్టరీ ఎటు వెళ్ళొచ్చు అన్నది, అండ్ కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కొంచెం పెట్రోలింగ్ ఇంటెన్స్గా చేయాలి అన్నది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు మనకు పందిరిమామిడిగూడెం అయిన తర్వాత నిన్న సాయంత్రానికి మనకి ఒక క్యాటిల్ కిల్ జరిగింది ఇక్కడ అంతర్వేదిగూడెం విలేజ్లో. అండ్ అలాగే మనకి చూసుకుంటే ఓవర్ ద నైటే 2వ క్యాటిల్ కిల్ ఇక్కడ నాగులగూడెంలో కూడా మనకి 2వ క్యాటిల్ కిల్ జరిగిందండి. సో ఈ ఎక్కడైతే క్యాటిల్ కిల్స్ జరిగాయో అక్కడ ఆల్రెడీ పబ్లిక్కి కూడా నిన్నటి నుంచి స్టాఫ్ ఇక్కడ లోకల్ విలేజర్స్ వాళ్ళ సర్పంచ్లతో కానీ రెవెన్యూ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది, దండోరా కూడా వేయడం జరిగింది. ఈవినింగ్ టైం ఎవరో కూడా ప్రజలు బయటికి ఒంటరిగా రావద్దు, కుదిరినంత వరకు బయటకు వచ్చేది అవాయిడ్ చేయమని చెప్పాము. అండ్ మెయిన్గా ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కొద్దిగా మనకి ఫారెస్ట్ ఆనుకుని ఉన్నాయో ఆ ఏరియాలో మేము మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ట్రెజెక్టరీ కూడా చూసుకుంటే ఈవేళ మార్నింగ్